ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రజిత అనే మహిళ తన వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని వారి ప్రాణం తీసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలం షామ్నాపూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ స్థానికంగా కూలి పనులు చేసుకుంటాడు. ఇతనికి భార్య లత ఉంది. లతకు అదే గ్రామానికి చెందిన మల్లేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసిన భర్త శ్రీనివాస్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా లత తన తీరును మార్చుకోలేదు. దీంతో శ్రీను పెద్దలతో పంచాయతీ పెట్టించాడు. పెద్దలు ఇద్దరికి సర్ది చెప్పి కాపురం చేసుకోవాలని సూచించారు. అయినప్పటికీ లత మల్లేష్ తో శారీరకంగా కలవడం మానలేదు. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న శ్రీను హత్య చేయించాలని భావించారు. లత తన ప్రియుడు మల్లేష్ తో కలిసి అదే గ్రామానికి చెందిన మోహన్ అనే మరో వ్యక్తికి 50,000 సుపారీ ఇచ్చారు. ఈ మేరకు గత నెల 16న అంటే ఏప్రిల్ 16న శ్రీనును మద్యం సేవిద్దామని ఒప్పించిన మోహన్ అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. వారిద్దరూ కలిసి మద్యం తాగారు. మద్యం సేవించిన అనంతరం మోహన్ బీరు బాటిల్తో శ్రీను తలపై బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. గత నెల 28న లత పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే విచారణలో లత అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. పోలీసులు ఆమెను గట్టిగా విచారించగా నిజం ఒప్పుకుంది. లత, మల్లేష్ ఇద్దరూ కలిసి శ్రీనివాసును హత్య చేయించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో హత్య చేసిన మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.